సో మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం ఏం చేయాలి? డైరెక్షన్ టెస్ట్ కనపడుతూనే ప్లస్ సింబల్ తీసుకోవాలి. ఓకే, నార్త్, సౌత్, వెస్ట్. ఓకే, Ram starting from a fixed point goes 15 kilometers towards north. ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇదే కదా. ఫిక్స్డ్ పాయింట్ నుంచి నార్త్ కి 15 km వెళ్ళాడంట. ఓకే, ఫిక్స్డ్ పాయింట్ నుంచి నార్త్ కి 15 km వెళ్ళాడంట. ఆఫ్టర్ టర్నింగ్ టు హిజ్ రైట్ హి గోస్ 15 kilometers. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత అతను రైట్ కి 15 kilometers వెళ్ళాడంట. రైట్ కి ఎంత వెళ్ళాడు? 15 kilometers వెళ్ళాడంట. ఇక్కడ నుంచి మనకు ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ వస్తుంది, ఇది రైట్ వస్తుంది. అది ఎప్పుడు రైట్ కు 15 kilometers వెళ్ళాడంట. దెన్ హీ గోస్ 10, 25 టర్నింగ్ టు హిజ్ లెఫ్ట్ ఈచ్ టైమ్. ఇక్కడ ఖచ్చితంగా తప్పు చేసేదానికి అవకాశం ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి నార్త్కి వెళ్ళిన తర్వాత అతను ఏమంటున్నాడు? 10 kilometers, 25 kilometers, 25 kilometers. ఒకటేసారి అన్ని ఎలా వస్తాయంటే అతను ఏమంటున్నాడు? 10 వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెళ్ళాడు, మళ్ళీ 10 వెళ్ళిన తర్వాత మళ్ళీ 25 కూడా లెఫ్ట్ వెళ్ళాడు, మళ్ళీ 25 కూడా లెఫ్ట్ వెళ్ళాడు అని అర్థం. చూడండి, ఈచ్ టైం అంటున్నాడు. ఓకే, అర్థమైందా? ఈచ్ టైం అంటున్నాడు. ప్రతిసారి సపోజ్ 10 kilometers వెళ్ళాడు, 10 kilometers వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడంట. 25 kilometers తర్వాత మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడంట. ఓకే, మళ్ళీ 25 kilometers లెఫ్ట్ వెళ్ళాడంట. ఓకే, 15 kilometers తర్వాత లెఫ్ట్ వెళ్ళాడు, 10 తర్వాత మళ్ళీ 25 లెఫ్ట్ వెళ్ళాడు, 25 తర్వాత మళ్ళీ 25 లెఫ్ట్ వెళ్ళాడు అంటున్నారు. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ ఏమొస్తుంది? 15 kilometers మనకు రైట్కి వెళ్ళాడని అర్థమైపోయింది. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాము. ఆ తర్వాత he goes 10 ఓకే, 15 kilometers మనము రైట్కు తీసుకున్నాం. దేనికి? ఒకసారి మళ్ళీ చూద్దాం. రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ గోస్ టువర్డ్స్ 15 kilometers టు ద నార్త్. నార్త్కు 15 kilometers వెళ్ళాడంట. ఆ తర్వాత నార్త్కి రైట్ ఏమవుతుంది? 15 ఈస్ట్ అవుతుంది. ఆ తర్వాత 3 సార్లు లెఫ్ట్ వెళ్ళాడంట. ఓకే, 3 సార్లు లెఫ్ట్ వెళ్ళాడంట. మనకు ఈస్ట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ ఏదవుతుంది? నార్త్ అవుతుంది. ఇటు ఈస్ట్ సైడ్ ఇలా వెళ్తున్నాడండి, మనకు లెఫ్ట్ ఏమవుతుంది? నార్త్ అవుతుంది. నార్త్కి ఎంత వెళ్ళాడు? 10 వెళ్ళాడంట. నార్త్కి ఫస్ట్ టైం ఎంత వెళ్ళాడు? 10 వెళ్ళాడంట. ఓకే, ఇక్కడ నార్త్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనకు నెక్స్ట్ లెఫ్ట్ ఏమొస్తుంది? 10 ఆల్రెడీ ఈస్ట్కి లెఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ ఏది మనకు? 25. అప్పుడు ఏ లెఫ్ట్ తీసుకోవాలి? నార్త్కి లెఫ్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడే ఉన్నాడు కాబట్టి. నార్త్కు 25 లెఫ్ట్ అంటే వెస్ట్లో 25 వస్తుంది. వెస్ట్లో మనకు 25 వస్తుంది. మనకు వెస్ట్లో 25 ఉన్నప్పుడు ఆ తర్వాత మనకు మళ్ళీ లెఫ్ట్ అంట. మళ్ళీ లెఫ్ట్. ఈచ్ స్టెప్కు 3 ఉన్నాయి కాబట్టి 3 లెఫ్ట్లు తీసుకోవాలి. ఈచ్ స్టెప్కు 3 ఉన్నాయి కాబట్టి 3 లెఫ్ట్లు తీసుకోవాలి. మనకు ఇలా వెళ్తున్నప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, అంటే సౌత్ లెఫ్ట్ అవుతుంది. ఇటువైపు పైన నార్త్ అవుతుంది. ఈ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు నార్త్ రైట్ అవుతుంది, లెఫ్ట్ అనేది సౌత్ అవుతుంది. ఎంత వెళ్ళాడంట? మనకు మళ్ళీ 25 kilometers సౌత్ వైపు వెళ్ళాడంట. 25 kilometers సౌత్ వైపు వెళ్ళాడంట. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. అర్థమైందా? ఫస్ట్ నార్త్కి వెళ్ళాడు 15 km. నార్త్కి వెళ్ళిన తర్వాత నార్త్కి రైట్ ఏది? ఈస్ట్ అనేది 15 km వెళ్ళాడు. ఈస్ట్కి వచ్చిన తర్వాత ఈస్ట్ ఇలా వెళ్తాం కాబట్టి ఈస్ట్ ఈ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి దీనికి లెఫ్ట్ అనేది నార్త్ అవుతుంది. ఫస్ట్ టైము 10 లెఫ్ట్ అంట. ఆ తర్వాత నార్త్కు మళ్ళీ లెఫ్ట్ 25 అంట. అప్పుడు వెస్ట్లోకి వస్తాం. వెస్ట్కు 25 లెఫ్ట్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. వెస్ట్కు 25 లెఫ్ట్ ఏమవుతుంది? సౌత్ 25 kilometers వచ్చాడంట. అయితే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే మనం ఏం చెప్పాం? 2 సేమ్గా ఉంటే కొట్టేయమని చెప్పాం. ఫైనల్గా మనకు మిగిలింది 2 సైడ్లు. ముందు క్లాస్లో ఏమని చెప్పాం? ప్రాబ్లము
ఏ సైడ్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ సైడ్కి తెచ్చుకోవాలి. 25లో నుంచి 15 పోతే ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. 10 km 10 km 10 km ఇన్ వెస్ట్. 10 km ఇన్ వెస్ట్. అర్థమైందా? 10 km ఇన్ వెస్ట్. అర్థమైందా? మనకు పైన కింద అంటే నార్త్ సౌత్లో సేమ్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా కొట్టేసినాం. మళ్ళీ ఈస్ట్ వెస్ట్ రిమైనింగ్ మిగిలి ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ మనకు రిమైనింగ్ మిగిలి ఉంటాయి. ఈస్ట్ వెస్ట్లో ఏదైతే పెద్దది ఉంటుందో అటువైపుకి తెచ్చుకోవాలి. దాని మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. అదే మనకు దూరం అవుతుంది. అది ఏదైతే పెద్దది ఉందో ఆ వైపే మనకు ఆ డైరెక్షన్లో ఉన్నాడని మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి. విమల్ వేసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంది? మనం వేసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్, విమల్ వాక్స్ డిస్టెన్స్ ఆఫ్ 3 meters టువర్డ్స్ నార్త్. విమల్ వ్యక్తి నార్త్కి 3 meters వెళ్ళాడంట. నార్త్కి 3 meters వెళ్ళాడంట. దెన్ హీ రన్స్ టు హిస్ లెఫ్ట్. మనకు నార్త్ ఈ విధంగా ఉన్నప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది. లెఫ్ట్ ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది. అది 2 meters. He turns left and walks 3 meters. ఈ వైపు వెళ్తున్నప్పుడు మనకు లెఫ్ట్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. లెఫ్ట్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. సౌత్కి ఎన్ని మీటర్లు అంట? 3 మీటర్లు అంట. అట్ దిస్ పాయింట్ he turns to his left and walks for 3 meters. సో మనకు సౌత్ అనేది ఎలాగుంటుంది? ఇలాగుంటుంది. ఇలాగ ఉన్నప్పుడు మనకు లెఫ్ట్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. రైట్ అనేది వెస్ట్ అవుతుంది. సౌత్కు లెఫ్ట్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. ఈస్ట్కు 3 meters వచ్చాడంట. ఈస్ట్కి 3 meters వచ్చాడంట. హౌ మెనీ మీటర్స్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. హౌ మెనీ మీటర్స్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, అర్థమైందా? విమల్ అనే పర్సన్ ఫస్ట్ నార్త్లో ఉన్నాడు. నార్త్లో ఉన్నప్పుడు 2 meters లెఫ్ట్కి వచ్చాడంట. అది వెస్ట్ అవుతుంది. వెస్ట్కు లెఫ్ట్ ఏమవుతుంది? సౌత్ అంట. అదే మనకు 3 meters అంట. ఆ తర్వాత ఫైనల్గా సౌత్కు లెఫ్ట్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. అది మనకు 3 meters. ఫైనల్గా ఏం చెప్పాం? ఏ సైడ్ అయితే ఈక్వల్గా ఉంటుందో ఆ సైడ్స్ కొట్టేయమని చెప్పాం. తర్వాత 2 సైడ్లో ఉన్నప్పుడు ఏ సైడ్ అయితే పెద్దదిగా ఉంటుందో ఆ సైడ్కి వేసుకోవాలి. ఆ సైడ్కి వేసుకొని ఏ సైడ్ అయితే పెద్దదిగా ఉంటుందో ఆ సైడే మనకు డైరెక్షన్ అవుతుంది. ఈ వెస్ట్లో 2 ఉంది, ఈస్ట్లో 3 ఉంది కాబట్టి ఈస్ట్ మైనస్ వెస్ట్ తీసినప్పుడు 3 - 2 అవుతుంది. కాబట్టి ఫైనల్గా ఈస్ట్ సైడ్ 1 meter దూరంలో ఉన్నాడు. ఈస్ట్ సైడ్ 1 meter ఫార్ ఉన్నాడు. ఓకే, ఈస్ట్ సైడ్ 1 meter దూరంలో ఉన్నాడు అని చెప్తాం. హౌ మెనీ మీటర్స్ ఈస్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? అతను స్టార్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ అంటే స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటే ఈస్ట్ సైడ్ 1 meter దూరంలో ఉన్నాడని మనము ఫైనల్గా ఆన్సర్ చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, చూద్దాం. రంజిత్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఎక్స్ స్ట్రైట్ టు వై. స్ట్రైట్ అంటే ఏమని చెప్పామండి మనము ఫస్ట్ క్లాస్లో? స్ట్రైట్ అంటే నార్త్ అని చెప్పాము. ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అంటున్నాడు కాబట్టి ఓకే. రంజిత్ ట్రావెల్ ఫ్రమ్ ఏ పాయింట్ ఎక్స్ నుంచి స్ట్రైట్ టు పాయింట్ వై అంటే ఎక్స్ నుంచి వైకి స్ట్రైట్లో ఉందంట. అది చూద్దాం. ఓకే, స్ట్రైట్ అంటే ఏం చెప్పాం? స్ట్రైట్ అంటే నార్త్ అని చెప్పాం. సపోజ్ నార్త్ అనుకో, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. సపోజ్ ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఎక్స్ నుంచి స్ట్రైట్ ఏమవుతుంది? ఎక్స్ నుంచి హారిజంటల్ కాదు, స్ట్రైట్ ఏమవుతుంది? నార్త్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా మనకు స్ట్రైట్గా 50 meters వెళ్ళారు అంటున్నారు. డైరెక్ట్గా మనకు స్ట్రైట్గా 50 meters వెళ్ళారు అంటున్నారు. ఆ తర్వాత he turns to his right and walks
నార్త్కు రైట్ ఏమవుతుందండి? నార్త్కు రైట్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. ఈస్ట్‌కి 50 మీటర్స్ వచ్చారంట. ఓకే. ఈస్ట్‌కి కాదు, ఇండైరెక్ట్‌గా మనకు నార్త్‌కు రైట్ ఏమవుతుందంటే ఈస్ట్ అవుతుంది. ఆ ఈస్ట్‌కి 50 మీటర్స్ వచ్చారంట. ఆ తర్వాత దెన్ అగైన్ టర్న్ రైట్. మనకు ఈ విధంగా ఈస్ట్ ఉంటే మనకు రైట్ ఏమవుతుంది? ఈస్ట్‌కు సౌత్ అనేది రైట్ అవుతుంది. ఈస్ట్‌కు సౌత్ అనేది రైట్ అవుతుంది. మనకు ఎంత వచ్చాడంట? 60 మీటర్స్ నడిచాడంట. 60 మీటర్స్ నడిచాడంట. ఈస్ట్‌కు రైట్ ఏమవుతుందండి? ఈస్ట్‌కు రైట్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. అందుకే 60 మీటర్స్ ఇక్కడ వేశాము. ఫైనల్లీ హి టర్న్ టు హిస్ రైట్ అండ్ వాక్ 50 మీటర్స్. ఫైనల్‌గా ఏం చేశాడంటే సౌత్‌లో ఉన్నప్పుడు మనకు సౌత్‌లో ఉన్నప్పుడు రైట్ ఏమవుతుందండి? రైటే కదా అడిగింది. రైట్ ఏమవుతుంది? సౌత్‌లో ఉన్నప్పుడు ఇలా ఉంటామండి. ఇలా ఉన్నప్పుడు మనకు రైట్ అనేది వెస్ట్ అవుతుంది. సో, మనము ఎందుకు ఇలా చూస్తున్నామంటే మనకు క్లాక్ ఎప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో జరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ ఎప్పుడు రివర్స్‌లో ఉంటుంది. ఓకే. యాంటీ క్లాక్ వైజ్ ఎప్పుడు రివర్స్‌లో ఉంటుంది. క్లాక్ ఇలానే కదా తిరిగేది. అందుకు ఎప్పుడైతే ఇలా వెళ్తుందో అప్పుడు మనకు రైట్ వస్తుంది. ఎప్పుడైతే రివర్స్ వెళ్తామో అప్పుడు మనకు లెఫ్ట్ వస్తుంది. ఓకే. ఈ విధంగా వచ్చామో అప్పుడు మనకు రైట్ వస్తుంది. ఈ విధంగా వస్తే మనకు రైట్ వస్తుంది. ఈ విధంగా వెళ్తే మనకు లెఫ్ట్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు? సౌత్‌కు రైట్ ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది. వెస్ట్ అయినప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడంట? ఎన్ని మీటర్స్ వెళ్ళాడంట? 50 వెళ్ళాడంట. మనం ఏం చెప్పాం? ఏ సైడ్ అయితే ఈక్వల్‌గా ఉంటాయో ఆ సైడ్ ఫస్ట్ కొట్టేసుకోవాలి. ఓకే. ఏ సైడ్ అయితే ఎక్కువ ఉంటాయో, ఏ సైడ్ అయితే ఈక్వల్‌గా ఉంటాయో ఆ సైడ్ మనం ఫస్ట్ కొట్టేసుకోవాలి. ఆ తర్వాత నార్త్, సౌత్ అని 2 మిగిలి ఉంటాయి. నార్త్, సౌత్ మరియు 2 మిగిలి ఉంటాయి. ఆ రెండిట్లో ఏది పెద్దదైతే అటు పక్కకు తెచ్చి మైనస్ చేయాలి. పెద్ద వాల్యూలోంచి చిన్న వాల్యూ మైనస్ చేయాలి. ఎటు పక్క అయితే ఎక్కువ ఉంటుందో అదే మనకు ఆన్సర్ డైరెక్షన్ అవుతుంది. ఓకే. సౌత్ అనేది 60 ఉంది. నార్త్ అనేది 50 ఉంది. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎంత అండి? 10. ఓకే. 10 సౌత్ పెద్దది కాబట్టి సౌత్‌లో ఉంది. సౌత్‌లో ఉన్నాడు రంజిత్. 10 మీటర్స్ సౌత్‌లో ఉన్నాడు రంజిత్ అని చెప్తాం. ఓకే. 10 మీటర్స్ ఆఫ్ సౌత్ ఇన్ రంజిత్ అని చెప్తాం. ఓకే.